పవన్ కళ్యాణ్కి ఎందుకు దగ్గరయ్యారంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి కాలేకపోయాడు. మీరు చాలా సందర్భాల్లో చూడండి, చిరంజీవి గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు నేను అన్నయ్యలాగా ఉన్నాను, చాలా స్ట్రెంగ్త్గా ఉంటానని చెప్తూ వచ్చేవాడు. మీరు గతంలో ఒకసారి చూస్తే అంటే అన్నయ్య పార్టీ తీసుకెళ్లి దానిలో కలిపేశాడు, నేను అట్ట పార్టీని కలిపేవాడిని కాదు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి శక్తి నాకు ఉంది, అన్నయ్య కొద్దిగా పొరపాటు పడ్డాడు అనేటువంటి భావన కలిగే విధంగా మాట్లాడేవాడు. కాబట్టి కాపులందరూ ఏం చేశారు, మనకి చిరంజీవి గారు మిస్ అయ్యాం, మనం ఇవాళ మళ్ళా కాపుల్లో ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయినా అవుతాడు, పవన్ కళ్యాణ్కి మనం సపోర్ట్ చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గురించి తక్కువగా మాట్లాడుతుంది, ఆయనకి మనం స్ట్రెంగ్త్ ఏంటో చూపిద్దాం అనేటువంటి భావంతో కాపులందరూ అటు వెళ్ళారు. అంటే కాపులందరూ కాదు, మెజారిటీ ఆఫ్ ది కాపు సెక్షన్ 75% ఇప్పుడు వెళ్ళినంతగా తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. సో దాంతో స్ట్రెంగ్త్ అయ్యి వాళ్ళిద్దరు కలవటం వల్ల గెలిచారు అని మేము అనుకుంటున్నాం. సరే ఇవాళ ఏంటి, ఇవాళ మీరు ఇంకోసారి కట్ చేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, ఇంకా 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. మరి ఇది గ్యాసా, నిజమా, మనస్ఫూర్తిగా అంటున్నాడా నాకు తెలియదు. ఎంతప్పుడు ఆయన వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు 74 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఇంకా 15 సంవత్సరాలు అంటే ఎంత, 90 సంవత్సరాల వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నట్టు బహిరంగంగా చెబుతున్నాడు. దీన్ని గ్యాస్ అనాలా, కోరిక అనాలా, వాస్తవం అనాలా, ఆయన చెప్పాలి, మనం చెప్తే బాగోదు.